పత్రికలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. దానిలో ఈరోజు గాలి అడిగితే కాదంటామా, గాలి జనార్దన్ రెడ్డి గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా? గాలి జనార్దన్ రెడ్డి గారు అంత ముఖ్యం అనే విధంగా మళ్ళీ గాలి దుమారం. అదే పత్రిక ఓబులాపురంలో తవ్వకాలకు ఏపీ అంగీకారం. ఏ సందు దొరికితే దాన్ని పట్టుకొని బురద జల్లాలనేటువంటి ఒక విష ప్రయత్నం ఆ పత్రికలు చేస్తున్నాయి, ఎల్లో మీడియా చేస్తుంది అనే విషయాన్ని గతంలో అనేక సార్లు చెప్పాం. ఇది ఉదాహరణగా కూడా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్నటువంటి వివాదం. కర్ణాటకకి ఆంధ్రాకి సరిహద్దులో కొంత ప్రాంతంలో ఈ ఓబులాపురానికి సంబంధించినటువంటి కంపెనీ అక్కడ మైనింగ్ చేస్తూ ఉన్నటువంటి విషయం డిస్ప్యూటెడ్గా చాలా కాలం నుంచి ఉంది. దానికి సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో సుదీర్ఘమైనటువంటి వ్యాజ్యాలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ వంటి వారి ఆమోదించే నేపథ్యంలో నివేదికను రెండు రాష్ట్రాలకి సంబంధించి వారిని అపాయింట్ చేసి బార్డర్ని డిసైడ్ చేయమని, ఎందుకంటే అటు కర్ణాటకకి ఇటు ఆంధ్రాకి సంబంధించినటువంటి బార్డర్ డిస్ప్యూట్ ఉండి చాలా గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి వాటిని నిర్ణయించవలసిందిగా ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ కమిటీ పూర్తిగా విచారణ జరిపి బార్డర్ నిర్ణయించి కర్ణాటక బార్డర్ కర్ణాటకకి, ఆంధ్ర బార్డర్ ఆంధ్రాకి నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత ఒకసారి వన్స్ జ్యుడిషియరీ వేసినటువంటి కమిటీ నిర్ణయించిన తర్వాత దాన్ని అందరూ కూడా బైండ్ కావాల్సిందే, ఏదైనా అప్పీల్కి వెళ్తే తప్ప. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దీనికి సంబంధించి అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే, ఈ వివాదం తేలేంత వరకు కూడా ఈ ఓర్ని తవ్వడానికి వీల్లేదు అని చెప్పారు. మళ్ళీ వివాదం తేలింది కాబట్టి తవ్వుకుంటామనేటువంటి ప్రక్రియని వారు కోర్టులో ప్రారంభించారు. దాని నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వివాదం తేలింది కాబట్టి తవ్వుకోవడానికి మాకు అభ్యంతరం లేదనేటువంటి మాట మాట్లాడారు. దాన్ని అఫిడవిట్ కూడా ఇచ్చారు. దీన్ని చాలా పెద్ద తప్పుగాను, చాలా పెద్ద నేరంగాను, దిస్ ఈజ్ ఎ కోర్టులో ఉన్నటువంటి అంశం. కోర్టుకు మేము చెప్పాం, కోర్టు విల్ టేక్ ఎ డెసిషన్. సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటుంది. చెప్పడమే తప్పు. గాలి జనార్దన్ రెడ్డికి ఏదో చేసేశారు, గాలి అడిగితే కాదంటారు. గాలి అడిగేదేంటి? కోర్టు అడిగింది, కోర్టుకు చెప్పారు. ఈ విధంగా ఆ రెండు పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేది దయచేసి ప్రజలు గమనించాలి, మేధావులు గమనించాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు. కోర్టు కేసు ఇచ్చిన తర్వాత దానిలో ఒక అఫిడవిట్ పడేసిన తర్వాత కోర్టు నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి కదా ఎవరైనాను. కోర్టు నిర్ణయాలను కూడా రామోజీరావు గారు తప్పని నిర్ణయిస్తారా? రేపు ఆయన కేసు వేస్తారు, ఆయన కేసు మీద కూడా ఏదో తీర్పు వస్తుంది అని అనుకూలంగానో వ్యతిరేకంగానో దాన్ని కూడా వ్యతిరేకిస్తారా? ఇలా ఏదో ఒక విధంగా సందు దొరికిన చోటల్లా కూడా డ్యామేజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుష్ట చతుష్టయాన్ని ప్రతి క్షణం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక మంత్రిగా కూడా నాకు ఉన్నదని భావించే ఈ విషయాలను మీతో మాట్లాడుతున్నా. ఇకపోతే రెండవది పోలవరం మీద పుంకాలుగా రాస్తున్నారు. ఈ పాపం మీదే, మాదేనంటే ఈ పాపం. ఏ పాపం అది? ముందే హెచ్చరించిన లోయర్ కాఫర్ డ్యామును క్లోజ్ చేయలేకపోయారు. ప్రభుత్వ అసమర్థత, సకాలంలో దిగువ కాఫర్ డ్యామును పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై రాష్ట్రానికి కేంద్రం స్పష్టీకరణ, ఫలితంగా వరద ముంచెత్తింది. ఇది గుత్తేదారు సంస్థ, రాష్ట్ర జలవనరుల శాఖ వైఫల్యం. మీ చర్యలు ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా లేవు అనేటువంటి మాటలు పీపీఏ మాకు ఒక లెటర్ ద్వారా రాసిందని, దాని మీద
ఫ్రంట్ పేజీలు వేసి ఈ పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అద్భుతంగా తయారు చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. ఈయనకి తెలియదు, నన్ను మళ్ళీ పిలవండి, నేను వచ్చి పోలవరం పూజ చేస్తా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఉన్నప్పుడు ఏం బాగా తీశాడు ఏమో మరి నాకు తెలియదు. మీ అందరికీ తెలుసు 18కి పూర్తి చేస్తానని చెప్పేసి పూర్తి చేయకుండా చేతులు కాళ్ళు అన్ని పైకెత్తి ఇవాళ మా మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో విషయం ఏంటంటే మీకు చెప్పాలి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఒక మంత్రిగా దాయవలసినటువంటి అంశాలు ఏమీ లేవు, సీక్రెట్ ఏమీ లేదు, ఎందుకంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా దగ్గర. PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, CWC, DDRP, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ, ఇవన్నీ సమిష్టిగా పనిచేయడం ద్వారా మాత్రమే పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కదా, దిస్ ఈజ్ ద నేషనల్ ప్రాజెక్ట్. నిర్మించవలసింది కేంద్రం, ఇప్పుడు వాళ్ళు కాదు నిర్మించాల్సింది. ఇంప్లిమెంటింగ్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం, డబ్బులు ఇచ్చేది వాళ్ళు. PPA అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, CWC, DDRP పర్యవేక్షణ చేస్తుంది ఇప్పటికప్పుడు. మాకు వారికి మధ్యన ఉత్తర ప్రత్యుత్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి, ఇది గతంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశమే. అదేమిటంటే లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్. లోయర్ కాఫర్ డ్యామ్ని అనుకున్న సమయంలో టార్గెటింగ్ పీరియడ్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అందువల్ల ఈ ప్రమాదం జరిగింది, నాశనం అయిపోయింది. ఎందుకు పూర్తి చేయలేకపోయింది? ఎవరి వల్ల పూర్తి చేయలేకపోయింది? అసలు లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు? దీనికి మాత్రం ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ సమాధానమే చెప్పరు. చంద్రబాబు కూడా సమాధానం చెప్పడు, అప్పుడున్న మంత్రి కూడా సమాధానం చెప్పడు. లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము రెండు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసేసి పారిపోయారే. చెప్పండి సమాధానం అంటే చెప్పరే. ఈనాడు చాలా ఫ్రంట్ పేజీలో రాస్తూ ఉంటారు కదా, ఇన్వెస్టిగేషన్ చేసి వార్తలు రాస్తారు కదా. లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం తప్ప రైటా చెప్పండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. అది మాత్రం రాయరు. కడుపు మంట రామోజీరావు గారికి. నేను అడుగుతా ఉన్నా, ఎందుకయ్యా ఈ కడుపు మంట మా మీద? ఒకటే కడుపు మంట, నవయుగ ఆయన వియ్యంకుడు, రామోజీరావు గారు వియ్యంకుడు, నవయుగ కంపెనీ. నవయుగ కంపెనీని తీసేసి మెగా వాళ్ళకి ఇచ్చేశారు. ఇది కడుపు మంట. దోచుకుందాం దాచుకుందాం అనే స్కీమ్ ఉంది కదా వాళ్ళది. రామోజీరావు గారి ఏమో ప్రాజెక్ట్ ఇస్తారు, దానిలో దోచుకునే కార్యక్రమం చేస్తారు. టాల్స్టాయ్ని ఎందుకు తీసేసి నవయుగాన్ని పెట్టారు? రామోజీరావు గారు వాళ్ళు పెట్టారు, వార్తలు రాయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు వచ్చింది, మేము వచ్చిన తర్వాత మీరు ఎలా పెట్టారు? మేము ఇంతకు ముందు కూడా చెప్పా, మీరు ఎలా పెట్టారు? నామినేషన్ పద్ధతుల్లో పెట్టారు. నామినేషన్ పద్ధతుల్లో పెట్టడం తప్పని ఆ నామినేషన్ పద్ధతిని తీసేసి మేము రివర్స్ టెండరింగ్లో పెట్టాం. సుమారుగా 800 కోట్ల రూపాయలు, 800 కోట్ల రూపాయలు లాభం జరిగే విధంగా మెగా వాళ్ళకి ఇచ్చాం. 12.6% లెస్ కేస్తే. ఈ కడుపు మంట ఏంటి రామోజీరావు గారికి? మా వియ్యంకుడికి టాల్స్టాయ్ని తీసేసి మా వియ్యంకుడికి ఇచ్చారు కదా, మా వియ్యంకుడిని తీసేసి మెగా వాళ్ళకి ఇచ్చారు అనే కడుపు మంట తప్ప ఇంకేమైనా ఉందా రామోజీరావు గారని నేను అడుగుతా ఉన్నా. దాన్ని కడుపులో పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాసి ఏదో విధంగా బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదో ఒక లెటర్ పట్టుకుని మాకు వారికి మధ్యన అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ప్రజలకి. లోయర్ కాఫర్ డ్యాముని జూలై ఎండింగ్కి పూర్తి చేయాలి అనేది
పీపీఏ చెప్పింది జూలై 31కి పూర్తి చేయాలని కూడా మేము అనుకున్నాం. లోయర్ కాఫర్ డ్యామ్స్ డిజైన్స్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు ఏప్రిల్లో ఇచ్చారు. వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళ తప్పు కూడా నేను అంటలేదు. డీడీఆర్పీది కానీ పీపీఏది కానీ సిడబ్ల్యూసీది కానీ తప్పు కాదు. ఎందుకంటే ఆ డిజైన్స్ ఇవ్వడానికి ఎందుకు టైం పట్టిందంటే పెద్ద స్కవర్స్ ఏర్పడ్డాయి, అక్కడ భయంకరమైనటువంటి గుంటలు ఏర్పడ్డాయి. ఎంత గుంటలంటే ఎంతండి సైజు? -30 స్కవర్డ్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎక్కడైతే లోయర్ కాఫర్ డ్యాముని మేము నిర్మిస్తుందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత పెద్ద స్కవర్స్ ఏర్పడ్డాయి. దానిలో ఏం చేయాలి అనే దాని మీద ఈవెన్ పీపీఏ, డిడిఆర్పి, ఐఐటి, సిడబ్ల్యూసి సంయుక్తంగా అనేక మీటింగులు పెట్టుకొని ఫైనల్గా ఏం చెప్పారంటే ఏప్రిల్ మాసంలో చెప్పారు. ఫైనల్గా ఏం చెప్పారు? అయ్యా మీరు ఇసుక వేసేసి పూర్తి చేస్తే కుదరదు, లూజ్ ఇసుక, మళ్ళా డ్యామ్ నిలబడకపోవచ్చు, డ్యామ్ మీన్స్ కాఫర్ డ్యామ్ నిలబడకపోవచ్చు, కాబట్టి జెట్ రౌటింగ్ చేయండి అని జియో బ్యాగ్స్తో తీసుకొచ్చి ఇసుక వేసి అవి మూటలు కట్టి ఆ జియో బ్యాగ్స్ వేయండి అని చెప్పారు. జియో బ్యాగ్స్ ఇమీడియట్గా దొరకవు, దీనికోసమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అయినా కూడా ఏప్రిల్లో చెప్పిన జియో బ్యాగ్స్ యుద్ధ ప్రాతిపదిక మీద తెప్పించి కాంట్రాక్టర్తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక చెప్పించి ఒక లెవెల్కి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత జూలై 31కి ఎందుకు పూర్తి చేయాలనుకున్నారు? జూలై 31 తర్వాత వరదలు వస్తాయి. జూలై 31కి సేఫ్ లెవెల్కి తీసుకొస్తే, సేఫ్ లెవెల్ మీన్స్ 25 మీటర్స్, అంటే టోటల్గా అది 30.5 మీటర్స్. 25 మీటర్స్కి తీసుకొచ్చి సేఫ్ లెవెల్లో పెడితే వరదలు వచ్చినా వాటర్ రాదు అని. ఎప్పుడు పూర్తి చేయాలి? ఇది 31కి పూర్తి చేయాలి. వరదలు ఎప్పుడు వచ్చాయి? అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహకందంగా. ఇదేమంటే ఒక ఆయన అంటాడు, వర్షాకాలంలో వరదలు రావా? ఆ మంత్రి గారికి తెలియదా? మేము ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఆగస్టులో వస్తాయి, ఇప్పుడు వస్తాయి, ముందు వచ్చింది, ఎర్లీగా వచ్చింది ప్రకృతి, మనం చేయగలిగింది ఏమీ లేదు. 8వ తారీఖున వరదలు ప్రారంభమయ్యాయి. 9, 10వ తారీఖులకి మేము చేస్తున్నటువంటి పనికి ఆటంకం కలిగింది. వాళ్ళు చెప్పారు మీరు 31వ తారీఖు ఎందుకు లోయర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయాలి, దానివల్ల నష్టం జరిగిందని పీపీఏ చెప్పింది వాళ్ళ లెటర్లో. మేము చెప్తున్నాం అయ్యా ఇది వరదల వల్ల మేము పూర్తి చేయలేకపోయాం, దిస్ ఇది కాదు అని చెప్తే, ఈజ్ నాట్ రీజనబుల్ కాజ్. రీజనబుల్ కాజ్ కదా? రామోజీరావు గారికి ఇది రీజనబుల్ కాజులా కనిపించలేదా? ఆంధ్రజ్యోతికి ఇది రీజనబుల్ కాజులా కనిపించలేదా? 31కి పూర్తి చేయవలసినటువంటి లోయర్ కాఫర్ డ్యామ్ 1 లెవెల్ని మేము కష్టపడి ప్రయత్నం చేసి చేస్తుండగానే వరద రావడం, వరదలో మునిగిపోవటం, లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి వాటర్ రావడం, డయాఫ్రమ్ వాల్ ప్రాంతం అంతా మునిగిపోవటం, ఇంత జరిగిందే. దీన్ని ఎవరు కాదంటారు? మేము తప్పు చేశామా? పొరపాటు చేశామా? తప్పు చేసింది, పొరపాటు చేసింది కూడా. లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి దుర్మార్గులు చరిత్రాత్మకమైన తప్పిదం చేశారు, ఒక క్రిమినల్ మైండ్తో చేశారనేది వాస్తవం. దీన్ని రాయమంటున్నా వాళ్ళిద్దరిని. ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైనా ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకుండా జరిగిందా? వీళ్ళు బొక్కలు పెట్టేసి వెళ్ళిపోతే అవి మేము పూర్తి చేయాలా? చేయాలి, తప్పదు, చేస్తున్నాం. చేస్తుంటే డిలే అయితే అది మా తప్ప, ఈ పాపం మీదేనా? మాకు ఉత్తర పత్రికలు మేము వాళ్ళు రాస్తారు, ఎందుకంటే మీరు 31 తారీఖు పూర్తి చేయలేదని అడిగారు వాళ్ళు. ఇదిగో ఇందువల్ల పూర్తి చేయలేదని రిప్లై ఇవ్వబోతున్నాం మేము. 22వ తారీఖున వాళ్ళు లెటర్ రాశారు. మా సెక్రటరీ గారు సెలవు పెట్టి అమెరికా వెళ్ళారు, వాళ్ళే వస్తున్నారు. రేపు రిప్లై ఇస్తాం. దే విల్ సాటిస్ఫై. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేయగలుగుతాం కదా. ఉన్న పరిస్థితులు మేము ఎక్స్ట్రాడనరీగా తప్పు చేసామా? ఇవి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది, స్కాములు జరుగుతున్నట్టుగా మాట్లాడేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. స్కాములు అంటే మావి కావండి, స్కాములు అంటే మీవి, తెలుగుదేశానివి స్కాములు. స్కాములు అంటే ఎలా ఉంటాయంటే ఒక ఉదాహరణ చెప్తాను. స్కామ్ అంటే ఉచిత ఇసుక. తెలుగుదేశం అధికారం ఉచిత ఇసుక అంట ఇచ్చేశారు అందరికీ, ఉచితంగా ఇసుక. 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత. 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఉచిత ఇసుక అని చెప్పి. ఆ తహసీల్దార్ని కూడా కొట్టారు. ఆ పేరేంటి? వనజాక్షి. కొట్టి ఇసుక దోపిడీ చేసి
5 సంవత్సరాల్లో కనీసంగా 750 కోట్లు వేసుకుంటే ఎంత దోపిడీ చేశారు. దట్ ఈస్ ద స్కామ్. స్కామ్ అంటే అది. అంతేకాదు రాజధాని, ఇదిగో రాజధాని అక్కడ చూపించారు అన్ని టీవీల్లో, అసలు రాజధాని దగ్గర కొనుక్కున్నారు బినామీదారులతో. దట్ ఈస్ ద స్కామ్. ఆ స్కామ్ గురించి రాయరు. అంతేకాదు పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు, దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, మార్చుకోవడానికి వీల్లేదు. దట్ చట్టం. ఆ చట్టాన్ని కూడా మార్చేశారయ్యా మీ దుంపదేగా. దళితులకు రూపాయి పావులు ఇచ్చేయటం, అది నేను తీసుకోవటం, నాకు కమర్షియల్ ఏరియాలోను రెసిడెన్షియల్ ఏరియాలోను ప్లాట్లు అలాట్ చేయడం జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈజ్ ఎ స్కామ్. స్కామ్ అంటే అది కానీ ఇది కాదు. రింగ్ రోడ్డు, హెరిటేజ్ భూములు పక్కగా తిప్పుకెళ్ళారు వాళ్ళ భూముల ధరలు పెరగడానికి. అది స్కామ్ అంటే తప్ప మరొకటి కాదు. అంతేకాదు ఇది పోలవరంలో స్కామ్ చేశారు. నేను చెప్పింది కాదు ఇది, భారత ప్రధానమంత్రి చెప్పాడు. ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకున్నాడని. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? మేము అలా చేస్తున్నావా? అంతేకాదు అసలు స్కామ్ అంటే ఇంకోటి ఉంది. టాల్స్టాయ్ తప్పించి వియ్యంకుడు అయినటువంటి మన రామోజీరావు గారు వియ్యంకుడు గారికి ఇచ్చారే నవయుగ. దట్ ఈస్ ద స్కామ్. వితౌట్ ఎనీ ట్రాన్స్పరెన్సీ లేకోకుండా ఇచ్చేశారు. టెండర్ పిలవలేదు, తప్పమని ఆయనకి నామినేషన్ మీద ఇచ్చారు. అది స్కామ్ అంటే. దానిలో మీరు స్కామ్ చేశారు. ఇలాంటి స్కాములన్నీ చేసినటువంటి మీరు ఇవాళ అంటున్నారు లెటరైట్ అని ఒక పదార్థం సిమెంట్లో వాడి అంతా భారతీయ సిమెంట్కి ఎంత వాడేస్తున్నాడు. ఏం నాకు అర్థం కాలేదు. ఇది వాస్తవమా? ఎంత వాడతారు సిమెంట్ ఫ్యాక్టరీలో? ఒక 3% 2% నాకు తెలియదు. చాలా లిమిటెడ్గా వాడేటటువంటి లాటరైట్ని భారతీయ సిమెంట్కి ఇచ్చేస్తారు. ఇక్కడ సిమెంట్కి ఇవ్వట్లేదా? అన్ని చోట్లకి ఇస్తున్నారు. దాని ఏదో మేము పెద్ద స్కామ్ చేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా విషం చిమ్మేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. మరొకసారి చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పిదాలు సరిచేయలేక చూస్తున్నాం ఇక్కడ మేము. ఊరికి దుంపదేగా నాకు అర్థం కాల. బస్సులు వేసుకెళ్ళారు, ఊరూరా బస్సులు వేసుకెళ్ళారు, జనాన్ని చూపించారు, భజన చేశారు. పోలవరం అయిపోయిందని 2018లో పూర్తి చేస్తామని శపథాలు చేశారు. దీనికి మాత్రం సమాధానం ఒక్కడు చెప్పడం. రాంబాబు గారు డేట్ చెప్పడం లేదు. కొత్త మంత్రి గారు చేతులు పైకెత్తాడు. ఏంది చేతులు పైకెత్తేది? అసలు మీ డయాఫ్రమ్ వాళ్ళు ఆరోగ్యమేంగా తెలుసుకోలేకపోతున్నామే. మీరు పాటు చేసిన డయాఫ్రమ్ వాళ్ళు. అసలు నేను అడుగుతాను ఒక్క మాట, మీరందరూ ఆలోచించండి మిత్రులారా. పత్రికా విలేకరులందరికీ ఆలోచిస్తున్నా. మీరేదో ఈటీవీ లేదా వాళ్ళకు కూడా చెప్తున్నా నేను. అంటే యాజమాన్యం ఎప్పుడు కాదు. అసలు ఎప్పుడైనా సరే నేను తెలివి అడుగుతానయ్యా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేస్తారయ్యా? ఏమిటయ్యా ఈ దుర్మార్గం? దీన్ని ఎవడు ప్రశ్నించేవాడు లేడా? ఇంత పాపం, ఇంత తప్పిదం చేసినటువంటి వారిని ప్రశ్నించరా? ప్రశ్నించడానికి ఎల్లో మీడియా ముందుకు రాదా? అరే మీ దుంపదే, కాఫర్ డ్యాములు కట్టకోకుండా కంప్లీట్ అసలు జీరో చేసి డయాఫ్రమ్ వాళ్ళు వేసినా డయాఫ్రమ్ వాళ్ళు బతికేది. ఎందుకంటే ప్రవాహం అలా పోయేది కాబట్టి. ఇప్పుడు ప్రవాహం ఇలా పోయింది, పెద్ద స్కవర్డ్ పోర్షన్స్ ఏర్పడ్డాయి. వాటిని పూడ్చలేక చస్తున్నారు. టెక్నాలజీ అర్థం కాక చస్తున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ జరగల ప్రపంచంలో. మనం ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయాలి. దట్ ఈస్ ద పర్మనెంట్ స్ట్రక్చర్. ఈ 2 కాఫర్ డ్యామ్స్ ఆర్ టెంపరీ స్ట్రక్చర్. ఎప్పుడైతే మెయిన్ డ్యామ్ కంప్లీట్ అయిపోతుందో ఈ రెండింటిని రిమూవ్ చేసేయాలి. వీటిని కట్టకోకుండా మెయిన్ డ్యామ్ అయినటువంటి ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ప్రాణప్రదమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించి చరిత్రలో తప్పు చేసినటువంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఉన్నటువంటి మంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఇంత తప్పు చేసినా అది మా మీద నెట్టే ప్రయత్నం. దుర్మార్గమైనటువంటి అంశాలు ఇవి. ఈ అంశాలు ప్రజలు గ్రహించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. కొంతమంది అర్థం కాకో తెలుసుకోకో, ఈవెన్ నా మిత్రుడు అరుణ్ కుమార్ గారు కూడా మొన్న ఒక మాట మాట్లాడారు. డయాఫ్రమ్ వాళ్ళు బావర్ కంపెనీ వాళ్ళు వేశారు,
చాలా ప్రెస్టీజియస్ కంపెనీ అది. వాళ్ళకి తెలియదా కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటానికి? వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళు 400 కోట్లకి డయాఫ్రమ్ వాల్ వేశారు, వాళ్ళ జాబ్ అయిపోయింది, 400 కోట్లు తీసుకున్నారు, పోలిపోయారు, అంతే. వాళ్ళు ఏమండి మేము కాఫర్ డ్యాములు లేకుండా డయాఫ్రమ్ వాల్ వేయమని వ్యాపారస్తులు అండు. ఇంకొక అంశం కూడా, కుందు నదిలో డయాఫ్రమ్ వాల్ లేకోకుండా, కాదు కాఫర్ డ్యాములు లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మనవి చేస్తున్నా, ఇది ఇక్కడ ఫోటో ఉంది. డయాఫ్రమ్ వాల్ వేసి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఒకే సీజన్లో కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యామ్లు అవసరం. ఒకే సీజన్ అంటే సమ్మర్లో నీరు లేనప్పుడు. ఇంత పెద్ద 1.6 ఎంత అనేది 1.6 కిలోమీటర్స్ మొత్తం కట్టవలసినటువంటి మెయిన్ డ్యామ్ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ 1.6 అండ్ అబోవ్, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. 1 కిలోమీటరు 600 మీటర్లు. అంత పెద్ద ఎత్తున నది మధ్యలో కడుతున్నప్పుడు ఒక సీజన్లో సాధ్యపడిద్దా? ఒక సీజన్లో సాధ్యపడదు. కాబట్టి డెఫినెట్గా కాఫర్ డ్యాములు వేసుకోవాలి. కాఫర్ డ్యాములు వేయకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని విమర్శిస్తారు. ఈ జర్నలిస్టులు ఉన్నారే, మేము నిష్పక్షపాతమైన జర్నలిస్టులు అని చెప్పుకోబడే వీళ్ళు దాని గురించి రాయరు. మా గురించి ఎప్పుడు దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని గమనించాలని, ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలకు విలువ లేదని, ఇది ఒక దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారని, రామోజీరావు గారి వియ్యంకుడికి కాంట్రాక్ట్ పోయింది కాబట్టి కడుపు మంటతో చేసి ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి ఆరోపణ నేను చేస్తున్నాను. నిజమో కాదో ఆలోచించండి, వాస్తవమో కాదో నేను చెప్తూ తొందరపడి మాకు అడుగుతాగా, నా ఫ్లోలో ఎందుకు అడ్డం వస్తావు హరి, ఏబిఎన్ హరి తొందరపొద్దు, నేను అడుగుతాగా, నీకు అవకాశం ఇస్తాను. నా ఫ్లోలో అడ్డం వస్తే నా ఫ్లో పోయి ఇంకో దానికి పోదు. కాబట్టి అర్థం చేసుకోవాలని, దానికి తోడు ఇదే ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా రామోజీరావు గారి సన్నిహితుడు కాదు నాది, ఇది ఏబిఎన్, వీళ్ళు రెండు మాట్లాడుకుని రాస్తారనమాట. ఈ పాపం మీదని రాశాడు, అదే సేమ్ టు సేమ్ దానిలో కూడా అనుకునే రాస్తుంటారు. ఆయన ఉన్నాడు, ముందే హెచ్చరించినా ముంచేశారు. ముందే హెచ్చరించారు, నిజమే. జూలై 30కి పూర్తి చేయమన్నారు, పూర్తి చేయడానికి చేయలేకపోయాం బికాజ్ ఆఫ్ ఫ్లడ్స్, అన్ఎక్స్పెక్టెడ్. ఇది వాస్తవం కాదు, నేను సృష్టించాను ఫ్లడ్ని ఏమన్నా? నేను జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించామా? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ సృష్టించిందా? లేదా వంక పెట్టుకున్నామా మేము? వాట్ ఈస్ దిస్? ఇది ఒక దుర్మార్గమైనటువంటి విష ప్రచారం చేసి ఏదో ఒక విధంగా అసలు రంగంలో చేయలేరు కానీ, ప్రజల మధ్య చేయలేరు కానీ, ఒక అభిప్రాయాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని, సృష్టించాలని మీరు పడుతున్నటువంటి తాపత్రయం వృధా. నేను ఇప్పుడు చెప్పే విషయమే, మీ ఆరాటమే కానీ ఆ తెలుగుదేశం బతకదో సావదరా బాబు అని చెప్తున్నాం మనం. ఇంకోసారి మీరు ఫ్రంట్ పేజీలో రాసుకునే ఆరాటం తప్ప బావ బతకడు. కారణం చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. మాకు చిత్తశుద్ధి ఉంది, ప్రజల్లో బలం ఉంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఇప్పుడు హరి ఏదో అడుగుతున్నాడు, 19 ఫస్ట్ వరదలోనే గుంతలు పడ్డాయనేది పీపీఏలో డిస్కస్ జరిగింది, మినిట్స్లో కూడా ఉంది. అది అయిపోయింది, అయిపోయింది. మీరు చెప్పండి, ఏది ఏ వర్కింగ్ సీజన్లో? నో 2019. నేను లాస్ట్ టైం మీరు వచ్చారు లేదో నేను తెలుసుకోలేదు. ఆ బొక్కలు పెట్టడం వల్లనే, అంటే బొక్కలు మీన్స్ కాఫర్ డ్యాముల నిర్మాణం పూర్తి కాకపోవడం వలనే ఈ అనర్థం దారితీసింది. కాఫర్ డ్యాములు పూర్తి కాకపోవడానికి కారణం స్పిల్వే పూర్తి కాకపోవడం, స్పిల్ ఛానల్ పూర్తి కాకపోవడం, అప్రోచ్ ఛానల్ పూర్తి కాకపోవడం. అప్రోచ్ ఛానల్ పూర్తయి ఇంకొక కారణం ఉంది, 45 విలేజెస్ ఎప్పుడైతే కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తారో ఆ రిజర్వాయర్లో నీరు ఆగిపోయి స్పిల్వే గుండా వెళ్ళలేక వరద తాకిడి పెరిగి 45 గ్రామాలు మునిగిపోతాయి. నదీ గర్భంలో ఉన్న 45 గ్రామాలు, ఆ 45 గ్రామాలు పిటిషన్లు పెట్టుకున్నారు, అయ్యా మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటి అని.
సిడబ్ల్యూసి వీళ్ళందరూ ఆలోచన చేసి కాపర్ డ్యాములు ముయ్యమాకంటే కొంపలు మునిగిపోతాయి వాళ్ళే అన్నారు. ముయ్యలేదు, వాళ్ళ కొంపలు మునగలేదు, దీని కొంప పోయింది. దేని కొంప? డయాఫ్రమ్ వాల్ కొంప. నేనేమంటానంటే మీ దుంప దగ్గర డయాఫ్రమ్ వాల్ ఎక్కిపోతే ఏం పోయిందయ్యా, తర్వాత వేసుకోవచ్చు కదా. కమిషన్ రావాలి కదా బావర్ కంపెనీ వాడి దగ్గర నుంచి, అందువల్ల ముందేసారు. అర్థమైంది కదా? చెప్పండి. మీరు చెప్పారు చారిత్రాత్మక తప్పగా జరిగింది. ఆర్ యూ గోయింగ్ టు హోల్డ్ ఎనీ అఫీషియల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ ఆన్ దట్? డెఫినెట్లీ. దానికి చెప్పేస్తే మనకు రెండోదండి. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు అడిగారు ఏమని, ఇంత పెద్ద ఎత్తున అసంపూర్తిగా అన్యాయంగా ఒక చర్యను చేశారు, జాతికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు విషయంలో తప్పిదం చేస్తే 400 కోట్లతో వేసినటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. మళ్ళా వెయ్యాలంటే 650 కోట్లు అవుతుంది. ఆ కవర్డ్ పోర్షన్స్ పూర్తి చేయాలంటే 1000 కోట్లు అవుతుంది. ఇంత నష్టానికి కారణమైన వారి మీద చర్యలు ఇనిషియేట్ చేస్తారా లేదా అనేది కదా మీరు అనేది. ఏమై కదా? తప్పనిసరిగా ముందు ప్రొసీజర్ కంప్లీట్ కానివ్వండి. ఇంతవరకు డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది, ఏ మేరకు రిపేర్ చేయాలి, మళ్ళా కొత్త డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వెయ్యాలా, వేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా అనేది పూర్తి ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు కాబట్టి దాన్ని ఎవరితో పరీక్ష చేయాలో కుదరక చివరికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు బెటర్ అని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు టెస్టులు స్టార్ట్ చేశారు. టెస్టులు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే వాటర్ వచ్చేసింది, టెస్టులు ఆగిపోయాయి. అది తేలిన తర్వాత డెఫినెట్లీ విల్ గో ఫర్ ఎన్ యాక్షన్. తప్పు కదా, అది చేయాలి కదా. ఎవరిని తప్పు చేస్తే ఏంటి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను యాజ్ ఎ మినిస్టర్గా. డెఫినెట్లీ వీ విల్ టేక్ విల్ ఇనిషియేట్ దట్. ఇంకా చెప్పండి. అంటే ఇప్పుడు మేము చేసేవన్నీ కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాము. దీనిలో అవునో కాదో ప్రజలు ఆలోచిస్తారు. కొన్ని నిరూపణ కావు, స్కాములు చాలా జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి నేను ఒక ఆరోపణ చేస్తున్నారు స్కాములు అంటే ఇలా ఉంటాయని. అంటే ఒకడు ఒక మర్డర్ చేస్తే రుజువు కాకపోతే వాడు మర్డర్ చేశాడని చూసిన ఏమనుకుంటారు? అనుకోరా? కోర్టులో తేలాలి అంటే, విచారణలో తేలాలంటే చాలా అంశాలు ముడిపడి ఉంటాయి, చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదా? తీసుకోవటం ఇదే పనే ప్రభుత్వానికి. ప్రజలే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు కదా. ఇన్ని స్కాములు చేసినటువంటి ప్రభుత్వాన్ని 23 కొట్టారు. ఇంతకన్నా ఏం కావాలి? మేము రోజు వాళ్ళ మీద స్కాముల మీద విచారణ చెప్పుకోవాలి. కీలకమైన అంశాలు ఉన్నప్పుడు చేస్తాం, తప్పనిసరి దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ గురించి చెప్పారు కదా. హ్యాస్ ద PPA టేకెన్ నోట్ ఆఫ్ ఆల్ దిస్ ఈవెన్ వైల్ కన్స్ట్రక్షన్ అండ్ వాట్ హ్యాస్ PPA? తెలుగులో అడుగు, తెలుగులో అడుగుండి. ఇది మీరు PPAకి ఆ ప్రక్రియ. ఎస్, అప్పుడు నేను ఒక మాట చెప్తాను. నువ్వు అడిగేది నాకు అర్థమైందో లేదు చెప్తున్నా. అప్పుడు ఈ PPA ఉంది, అప్పుడు CWC ఉంది, అప్పుడు DDRP ఉంది. వీళ్ళ సమక్షంలో జరిగింది అంటారు, అంతే కదా? జరిగినప్పుడు వాట్ వాస్ దేర్ అబ్జర్వేషన్? అసలు జరిగినప్పుడు హావ్ యు రిపోర్టెడ్ ఫర్దర్? ఎందుకు మీరు ఒకసారి IIT హైదరాబాద్ వాళ్ళది ఒకసారి మీరు రిపోర్ట్ చూస్తే ఆ పేజ్ ఆయనకి ఇవ్వండి ఒకసారి. వాళ్ళు ఈ గ్యాపులు పెట్టబట్టి తీవ్ర నష్టం జరిగిందని వాళ్ళు ఇచ్చారు. ఐ విల్ గివ్ సచ్ ఆ నోట్ చాలా పెద్ద ఉంది, కానీ IIT వాళ్ళ రిపోర్ట్లో ఆ పర్టికులర్ పాయింట్ ఆయన తీసేవ్వండి సార్ ప్లీజ్. మరి ఇంకా దానిలో రాసేవాడు చూడండి. ఏంటి దానిలో రాసింది ఏంటి, నేను చెప్పేది ఏంటి? నాకు అర్థం కాదు. రైట్, ఓకే. మీరు అడుగుతుంది ఏంటి? సూటిగా అడగండి తెలుగులో. అవును, ఎస్, ఎస్, ఓకే, ఓకే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ వాట్ వాస్ దేర్ అబ్జర్వేషన్? వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు దీనికి సంబంధించి? వాళ్ళు ఏమి ఇచ్చారు? మీరేమన్నా రిపోర్ట్ ఇచ్చారా దీనికి సంబంధించి? దిస్ ఈజ్ మీరు ఒక విషయాన్ని ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, చూడంగానే డయాఫ్రమ్ వాల్ అనేది ఇంకా మీకు చాలా క్లియర్గా అర్థమైందని చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నది అనేది మేము చెప్తున్నామా? వాళ్ళు చెప్తున్నారు. బట్
దెబ్బతిన్నదని సైంటిఫిక్గా ప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. సైంటిఫిక్గా ప్రూవ్ కావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తాం. అవన్నీ అవితే తప్ప వీ కెనాట్ క్వశ్చన్. మనిషి చచ్చిపోయాడే అంటున్నాం, డాక్టర్ గారు చెప్తే తప్ప కుదరదు. దట్ ఈస్ ది ప్రాబ్లం హియర్. దాని సంగతి నువ్వు అడిగావుగా, తర్వాత చెప్తాం. నేను ఒక మాట చెప్తారా? ఓహో, నేను ఒక మాట చెప్తాను. అడిగారు 12.6% లెస్సకు వస్తే ఇచ్చామా లేదా, దానికి చెప్పరే. నెంబర్ 1. అసలు నేను ఒకటి చెప్తున్నా, విను. అడిగావు కదా, విను. మైక్ ఉందని విను. నీకు మైక్ లేదు కదా, మైక్ ముందు ఉంది, విను. 1, టాల్స్టాయ్ దగ్గర నుంచి నవయుగాకి ఇచ్చినప్పుడు టెండర్ పిలిచారా? అప్పుడు రాశావా నువ్వు? యు ఆర్ ఏ బ్యాడ్ ఇంటెన్షన్. నీతో ఏం సమాధానం చెప్పాలి? ఇచ్చారులే. 61 నోటీస్ సరిపోయిందా? ఏదో స్కామ్ అంటే అది చెప్పాక ఇందాక లాక్కున్నారు. ఇప్పుడు హరి, నువ్వు అడిగే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో కూడుకున్నటువంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం దొరకదు. నీ బుర్ర కొద్దిగా బ్రైటన్ అయ్యి దేశ సేవ కోసం పనికొచ్చే పత్రికలాగా ఏబిఎన్ అయితే, ఆంధ్రజ్యోతి అయితే, రాధాకృష్ణ అయితే అప్పుడు మాట్లాడదాం. ఓకే, మీరు యువర్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంకా రైట్, ఇంకేమన్నాయా? ఏంటండి? సోమవీర్రాజు ఎక్కడన్నాడు నేను చూడలా, కానీ ప్రధానమంత్రి ఆన్ రికార్డ్ అన్నాడు. దాన్ని కోట్ చేస్తాను నేను. ప్రధానమంత్రిని కోట్ చేస్తే నువ్వు సోమవీర్రాజుని కోట్ చేసేటావు. నేను ప్రధానమంత్రిని కోట్ చేస్తున్నా. ఇదే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన కట్టవలసినటువంటి ప్రాజెక్టు. నువ్వు సోమవీర్రాజుని లేకపోతే ఆ మాజీ పిసిసి బీజేపీ అని కోట్ చేసినావా అని చెప్పండి. ఏం చెబుతున్నా ఆన్ రికార్డ్. అన్నమాట నిజమా అబద్ధమా? నిజమా? ఏ సందర్భం కాదు, అన్నమాట నిజమా కాదా? దాన్ని నేను కోట్ చేస్తున్నా. నువ్వేమో సోమవీర్రాజు కోట్ చేస్తున్నావు. ఎట్లా చెప్పాలి? అది అథెంటిక్గా అన్నమాట ప్రధానమంత్రి. ఇంకా మాధవ ఎపిసోడ్ గురించి, ఇప్పుడు మాధవ్ గురించి, మాధవ్ రెడ్డి గురించి ఇప్పుడు చెప్పడం బాగుంటుందా? ఒక పవిత్రమైనటువంటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. వాటికి ఇన్ ఏ ప్రాపర్ టైం ఐ విల్ రెస్పాండ్, ఐ విల్ గివ్ ది ఆన్సర్. కాబట్టి ఇప్పుడు వాటి గురించి ప్రస్తావన చేయడం మంచిది కాదు. నా పేరు కోట్ చేశాడా? ఎవరు కోట్ చేసిన ఎవరు అంటున్నా? ఆయన ఎవరు? లోకేష్ బాబా. ఆయన చాలా కోట్ చేస్తాడు, గిలగిలగిల్ల ఆడిపోతున్నాడు పాపం. ఇప్పుడు ఎందుకు నన్ను దీనికి సమాధానం చెప్పే విషయంలో చెప్పాగా అవన్నీ ఎందుకు? దానికి టైం ఉంది. అప్పుడే ఏమైంది? టైం ఉంది. అన్నిటికీ సమాధానం చెప్తాం. అవసరమైతే నేనే సమాధానం చెప్తాను. ఇవన్నీ చూస్తున్నారుగా మీరు. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఈ అంశాలు తప్ప ఇంకేమీ లేవా ఈ దేశంలో? మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఎన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇవన్నీ ఏం మాట్లాడతాం? తర్వాత నెసరీ ఐ విల్ టాక్. ఎవరు ప్రకటించారు? వైసీపీ అంటే ఎవరండి అన్నారా? నేనేమి వెళ్ళలేదే. మా మేనిఫెస్టో అదేమీ లేదే. వెంట్రుకలు పీకడానికి ఎవరు లేరులే. కానీ ఇక్కడ ఆయన వెంట్రుకలు ప్రజలే పిచ్చి పిచ్చిగా పీకేశారు. ఏమి లేవు ఆయన వెంట్రుకలు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి సార్. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి. ఐఏఎస్లు మారుతున్నారా? ఇక్కడ కాబట్టి అక్కడ ఉంటారు, అక్కడ కాబట్టి ఇక్కడ ఉంటారు. అదే పెద్ద ఇష్యూ ఏముంది దానికి? అది మొన్న చంద్రబాబు కూడా అన్నాడు. ఏమని? అప్పుడు ఆ సెక్రటరీ ఉంటే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేది కాదు అన్నాడు ఆయనే. మరి ఆ సెక్రటరీ ఉంటే ఎందుకు కొట్టుకుపోయేది కాదు? ఆ సెక్రటరీ మారిపోయి కొత్త సెక్రటరీ వస్తే ఎందుకు వచ్చిందో? మధ్యలో కొత్త సెక్రటరీ వచ్చాయంట. అంతేకాదు, ఇంకో చిత్రమైన విషయం చేశాడు. పోలవరం పూర్తయి ఉంటే అసలు వరదలు వచ్చాయి కదంట. ఏంది నాకు అర్థం కాల. నాగార్జున సార్ పూర్తయింది,
శ్రీశైలం పూర్తయింది, పులిచింతలు పూర్తయింది, వరదలు రావట్లా. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు వరదలు వస్తాయి. వాట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ పోలవరం? 200 TMC కూడా లేదు. 190 ఎంతండి, 194. అది మించి వస్తే ఏమైంది? వరద రాదా? చంద్రబాబు నాయుడు గారు మరి మేధావి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, కేంద్రంలో చక్రం తిప్పాడు. ఆయన చెప్పాడు కాబట్టి నిజమని మీరు అనుకుంటారు. ఆయనకు అసలు ఏమీ తెలిసి వచ్చినట్టుగా లేదు. నాకు అర్థం కాల. డయాఫ్రమ్ వాల్ గురించి అట్టాగా మాట్లాడుతున్నాడు, సెక్రటరీ గురించి అట్టాగా మాట్లాడుతున్నాడు, పోలవరం గురించి అట్టాగా మాట్లాడుతున్నాడు. ఇంకో పెద్ద పార్సు ప్రధానమంత్రి పలకరించాయంట. ఎంత సంబరపడిపోతున్నారయ్యా. ప్రధానమంత్రి పలకరిస్తేనే సంబరపడిపోయే దశకి వెళ్ళిపోయారంటే ఎంత లో లెవెల్ ఉన్నారో అర్థం చేసుకోండి. నాకు నవ్వు వస్తుంది. పత్రిక రాశాయి, ఈయన పత్రిక, ఈనాడు, ప్రధానమంత్రి గారు భేటీ అయ్యారు. భేటీ కాదు, పలకరించారు. 5 నిమిషాలు పలకరించారంట. అబ్బా, ప్రధానమంత్రి గారు పలకరింపు కోసమే పులకరించిపోతున్నటువంటి మీరు ఇంకా ఎక్కడయ్యా? నాకు అర్థం కాలేదు. ప్రధానమంత్రి పలకరిస్తేనే ఫ్రంట్ పేజీలు వేసుకున్నారే, మరి ఆ బొకే ఇసిరి కొట్టిన రాయలే. ప్రధానమంత్రి పలకరించాడు, దానికి ఉప్పొంగిపోతున్నారు, ప్రేమలో పడిపోతున్నారు. అంటే ఎవరో పలకరిస్తే తప్ప, ఎవరో వచ్చి నీ పక్కన కూర్చుంటే తప్ప నీ లెవెల్ పెరిగే పరిస్థితి లేదు. ఆరాటపడిపోతున్నాడు. రేపు పవన్ కళ్యాణ్ పలకరిస్తే ఆరాటపడిపోతాడు, రేపు మోడీ పలకరిస్తే ఆరాటపడిపోతాడు. ఈ ఆరాటపడిపోయే దశలో మునిగిపోతున్నటువంటి నావబాబు అర్థం చేసుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే.